ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుతం పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి చేరుకున్న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. అయితే వీరి భేటీ అనంతరం పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి చేరుకున్న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. అయితే వీరి భేటీ అనంతరం పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, చెప్పండి. సంజన, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అక్కడ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. మరికొద్ది సేపట్లో ఈ రోజు బీజేపీ అగ్రనాయకులందరినీ కూడా కలిసే అవకాశం ఉంది. రేపు కూడా మరికొందరు నాయకులతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తుకు సంబంధించినటువంటి అంశాలనే కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనిపై గత కొద్ది రోజులుగా ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్, మరోవైపు నుంచి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు సమావేశం అయ్యారు. ఈ అభ్యర్థుల్ని ప్రకటించడానికి ముందు ఈ పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపారు. అయితే గతంలో వీరు చెప్పినట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా ఉండాలి అంటే పొత్తులో వెళ్ళాలి అనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి నిర్ణయం. కాబట్టి అందుకు అనుగుణంగా బీజేపీకి సంబంధించినటువంటి డిమాండ్లు, వారు కోరుతున్నటువంటి సీట్లు, పొత్తు అంశాలు చర్చించేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలందరినీ కలిసిన తర్వాత ఇప్పటికే సూచన ప్రాయంగా కొన్ని పార్లమెంట్ స్థానాలు అధికంగాను, అసెంబ్లీ స్థానాలు కొంత తక్కువ స్థాయిలోనూ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ పొత్తు ఖరారు అయ్యేట్లయితే 2014లో ఉన్నటువంటి మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేస్తామని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వర్గాలు, అలాగే జనసేన వర్గాలు కూడా ఆశిస్తూ ఉన్నాయి. ఇప్పటికే జనసేనకు సంబంధించినంత వరకు 25 స్థానాల వరకు కేటాయించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే బీజేపీ అసెంబ్లీ స్థానాలు వాళ్ళకి అంటే రాష్ట్రంలో ఏ విధంగానూ పెద్దగా కీలకం కాదు కాబట్టి అసెంబ్లీ స్థానాలు 5 నుంచి 10 స్థానాల మధ్యనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ స్థానాలు మాత్రం 6 నుంచి 10 స్థానాల వరకు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరిస్తారనేటువంటిది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రధానంగా ఢిల్లీలో అంటే బీజేపీతో పొత్తు అనేది ఆయనకి చాలా కీలకమైన అంశంగానే మనం చూడాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో 2019లో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తుకు వెళ్లినందువలన జరిగినటువంటి నష్టం, అలాగే కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకుండా తిరిగి బీజేపీ వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజున కేంద్రంలో కూడా తాను ఒక బలమైనటువంటి అభ్యర్థులు కలిసి ఉండాలనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఈ పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజున బీజేపీ అగ్రనాయకులందరినీ కలవడమే కాకుండా వారితోటి పూర్తి స్థాయిలో చాలా వరకు వారి డిమాండ్లు అంగీకరించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సో మొత్తంగా అయినట్లయితే ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత 10వ తేదీ కల్లా వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ క్లారిఫై చేసి పూర్తిగా అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి.